ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మీకు ఉగాది శుభాకాంక్షలు ఆల్రెడీ తెలియజేశాము. ఇప్పుడు మనం గురువు యొక్క అనుకూలం ఎలా ఉండబోతోంది. గురువు మే 14 తారీఖున మే 14 తారీఖున 2025-26 సంవత్సరం మే 14న 11 గంటల 20 నిమిషాలకు తెల్లవారి 11:20 గంటల 20 నిమిషాలకు మార్పు చెందుతున్నాడు. ఎక్కడి నుండి? వృషభ రాశి నుండి మిథున రాశికి వెళ్తున్నాడు అనమాట. చాలా మంది ఎదురు చూస్తుంటారు అనమాట. ఏంటి? గురువు అనుకూలంగా ఉంటే మనకు అన్ని బాగుంటుందని. గురువు బలం బాగుంటే పెళ్లి అవుతుంది, సంతానం అవుతుంది, ఉద్యోగం బాగుంటుంది, డబ్బులు ఉంటుంది, ఎక్స్పాన్షన్ బాగుంటుంది, అన్ని అనుకూలంగా ఉంటుంది అనమాట. మన గురువు బాగున్నప్పుడు అన్ని కూడా మంచి జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు స్వస్థానంలోని గురువు ఉన్నాడు అనమాట. దీనికి వెళ్ళడానికి ముందు చాలా మంది నాకు ఒక చిన్న విషయం అనమాట, ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నాను. దీంతో ఈ సొసైటీకి మనం ఏమంటే మంచి తెలియచేయాలి. మా యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. జ్యోతిష్యుడిగా మా యొక్క రెస్పాన్సిబిలిటీ మేము తెలియజేస్తున్నాం అనమాట. మన సాంప్రదాయాలకు మనం కట్టుబడి ఉండాలి. అంటే మన సాంప్రదాయం ఏదైనా ఉండొచ్చు, మీది ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు, మీరు ఏ మతమైనా ఉండొచ్చు, వాళ్ళ సాంప్రదాయాలకు వాళ్ళు కట్టుబడి ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్ళడం వాళ్ళు కరెక్ట్గా పాటిస్తున్నారు అనమాట. జనవరి 1 వాళ్ళకి సరిపోయింది అనమాట. ముస్లిమ్స్ చూడండి, రంజాన్ ఇంత నీట్గా చేశారు, వాళ్ళు కోలాహలంగా చేసుకున్నారు, వాళ్ళు ఒక డిసిప్లైన్గా చేసుకున్నారు. మనకు జనవరి 1 మనకి ఏమొచ్చిందండి? జనవరి 1 మన కొత్త సంవత్సరం కాదు కదా. మన కొత్త సంవత్సరం వచ్చేసి మనకు ఉగాది. ప్రతి సంవత్సరము ఉగాది మనకు మొదటి నెల సంవత్సరంలో చైత్ర మాసము. అంతేగాని మనకు జనవరి 1 కాదండి. మనకు చాలా తప్పు చేస్తున్నారు. క్యాలెండర్ ఇయర్, అది క్యాలెండర్ చింపడానికి మాత్రమే పనికి వస్తుంది. దయచేసి ఆ పని చేయొద్దండి. ఇంక నుండి మీ యొక్క దేవస్థానాలను, మీ యొక్క కుల దేవతను, మీ యొక్క గ్రామ దేవతను, మీ యొక్క పెద్దలను, మీ యొక్క కులానుసారం, మీ యొక్క వంశాచారాల ప్రకారం మీరు మీ యొక్క పెద్దలను పూజించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, మీ కులదేవత పూజ చేయడం, ఈశ్వరుని ఆరాధించడం, అమ్మవారిని ఆరాధించడం మాత్రమే జరగాలి ఇంక నుండి. ఎందుకంటే జనవరి 1 మన సాంప్రదాయం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. చైత్రమాసం మాత్రమే మనకు కొత్త సంవత్సరం. చైత్రమాసం అంటే చాలా మందికి ఇప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మేము వాళ్ళని తప్పు పట్టడం లేదు. మనం వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు మనం తెలియజేయాలి. ఉగాది రోజే మనకు కొత్త సంవత్సరం, ఉగాది రోజే కొత్త బట్టలు కొనాలి, ఉగాది రోజే కొత్త వస్తువులు తీసుకోవాలి, ఉగాది రోజే మనకు కొత్త సంవత్సరం, కొత్త విషయాలు అన్నీ కూడా కొత్త పంచాంగం. మన క్యాలెండర్ అంటాం కదా, క్యాలెండర్ కదా, పంచాంగమే మన క్యాలెండర్. ఇది ఆ రోజు వస్తుంది కాబట్టి పంచాంగ ఫలితం వింటే చాలు, గంగా స్నానం చేసేంత పుణ్యం దొరుకుతుంది అనమాట. అందుకని దయచేసి ఉగాది పండుగ మాత్రమే మన కొత్త సంవత్సరం. పెద్దలు మనమందరూ తెలియజేయాలి. మన యొక్క బాధ్యత, మన సంస్కృతిని మనం వదలకూడదు. వదలకపోతే చాలా అనర్థాలు వస్తున్నాయన్నమాట. మేము చాలా మందికి చెప్తుంటాము, కులదేవుని మార్చి వాళ్ళు కొలుస్తుంటారు, లేదంటే అన్ని మతం పైన ఆశపడి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ లేనిపోని ఇబ్బందులు, అక్కడ పితృదోషాలు, చాలా దోషాలు ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు ఆ పద్ధతులు అవి చేసుకోలేరు అనమాట. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమై ఉంటుంది అనమాట. నగ్గర్కా నగ్ఘాట్కా అంటాం కదా, అట్లా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి. ఇటు లేదు అటు లేదు, అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ పరిస్థితి పాపం. ఎందుకంటే వాళ్ళు పెద్దలు ఎవరో ఒకరు మిస్టేక్ చేయడం వల్ల ఇవంతా జరుగుతుందన్నమాట. దయచేసి మనమంతా చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు గురువు యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది, మన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగిపోతుంది, ఎలాంటి శుభాలు జరిగిపోతుందని తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు వాటి యొక్క చూపు మాత్రం మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏ గ్రహాలపైన ఉంటుంది ఆ యొక్క ఇంపార్టెంట్ తెలుసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు తెలియజేస్తున్నాం అనమాట. లగ్నానికి ఈ యొక్క గురువు చూపు, లేదంటే జన్మరాశికి యొక్క గురువు చూపు ఎట్లా ఉండబోతోంది, దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలన్నమాట. అట్లా చెప్పినప్పుడు ఒక 5, 7, 9 స్థానాలపైన తన యొక్క చూపు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండమైన ఆ యొక్క గ్రహాలపైన వీక్షణ ఉన్నప్పుడు ఆ యొక్క ఫలితాలు బ్రహ్మాండంగా ఇస్తుంది అనమాట. అదేవిధంగా మనకు భాగ్యస్థానాన్ని కూడా చూడడం, 9వ స్థానం అంటే భాగ్యస్థానాన్ని చూడడం వల్ల కూడా అన్నీ బాగుంటుంది అనమాట. అక్కడ యొక్క ఎలా ఉండబోతోంది. 9వ స్థానం అన్నప్పుడు తండ్రి అన్నప్పుడు పిత్రార్జితం అనుకూలంగా ఉంటుంది. పిత్రార్జితాలపైన మనకు మంచి అనుకూలమైతే ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, తండ్రి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. సపోజ్ తండ్రి లేని వాళ్ళు ఏం చేయాలి? తండ్రి లేని వాళ్ళు ఎక్కడైనా పుణ్య క్షేత్రాలకు వెళ్ళి అక్కడ తన యొక్క పితృతర్పణాలు కానీ పితృదేవతల యొక్క పూజలు చేయడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుంది. ఇప్పుడు ఈ
మిథున రాశి వారికి, పెళ్లి కాని వారికి 100% పెళ్లి అవుతుందన్నమాట. ఈ యొక్క గెస్ట్ విజిట్ అంటాం కదా! ఇప్పుడైతే గెస్ట్ విజిట్ ఉందన్నమాట మనకు. ఎలా గురువు యొక్క గెస్ట్ మన హౌస్‌లో ఉన్నాడు కాబట్టి, మనకు అన్నీ మంచి చేసి పోతాడన్నమాట ఆయన. అందుకని ఆ గురువు యొక్క వీక్షణ కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు జన్మరాశిలో ఉండడం కూడా మంచిది కాదంటాం తర్వాత. అది వేరే విషయం చెప్తానన్నమాట. ఇప్పుడు ఎవరికైనా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. అదే విధానంగా సంతానం లేని వారికి మొదటి సంతానం గాని, రెండవ సంతానం గాని అయితీరుతుందన్నమాట. మంచి ఉద్యోగం దొరుకుతుంది. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా శుక్రుని హౌస్ నుండి బుధ హౌస్కి వెళ్తున్నాడనమాట. అంటే అప్పుడు సరస్వతి యోగం కలుగుతుంది వీళ్ళకు. రాశి పైన ఈ చలనం ఈ 4 గురుగ్రహము యొక్క దాని యొక్క స్వస్థానంలోకి అంటే జన్మస్థానానికి వెళ్తున్నాడనమాట. దీన్ని ఇంకా అక్కడ పునర్వసు నక్షత్రం పైన ఉండడం వల్ల అక్కడ రాముని యొక్క నక్షత్రం అన్నమాట. అక్కడ మిథున రాశిలో గురు సంచారాన్ని ఏమంటారంటే రాముని వనవాసం అంటారంట. పడడానికి కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట. చాలా కష్టాలు, అన్నిటికీ పెద్ద పెద్ద కష్టాలు, చేసిన పని చేయాలి, అయ్యేంత వరకు చేయాలి, తప్పదు. ఆ యొక్క ఇప్పుడు రాముడి యొక్క పరిస్థితి ఎలా ఉండేది, తన వనవాసం అలాగే ఇక్కడ చేసిన పనులే చేయాలన్నమాట. అలా ఉంటుందన్నమాట అక్కడ ఇష్యూ. అంటే ప్రతి పనిలో చీకాకు, టెన్షన్, అరవడం, ఏ పని కావాలంటే కూడా అరవకపోతే, మీరు గట్టిగా మాట్లాడకపోతే పనులు అవదనమాట. మీరు ఏదైనా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు అరవకపోతే మీ యొక్క పని అవదు, తొందరగా అవదు. అదేవిధంగా మీకు చాలా అనుకూలం, గురువు నుండి ఎంత అనానుకూలం ఉన్నా కూడా కేతువు నుండి అనుకూలం ఉందన్నమాట. మీకు చాలా అనుకూలం ఉంది. నెగిటివ్ అంతా కూడా అక్కడ చాలా వరకు మీకు పాజిటివ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అనమాట. అవసరాలకైతే ఇబ్బంది ఉండదు. మనకు తిండి తీర్థం తర్వాత మన యొక్క అవసరాలు ఈఎంఐలు కట్టడానికి దీనికైతే ఇబ్బంది ఏమి ఉండదు. చిన్న చిన్న విషయాల్లో కూడా కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అరవడం తప్పదు. అదేవిధంగా ఎకనామికల్ గా మీకు ఫైనాన్షియల్ గా అయితే బాగానే ఉంది, చాలా బాగుంది. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా డబ్బులు ఉంటే చాలు కదా, దానికైతే ఇబ్బంది అయితే ఉండదన్నమాట. రెండవది మిథునానికి రెండవ అధిపతి అంటే కర్కాటక రాశి అధిపతి గురువు ఉండడం వల్ల మీకు అనుకూలమే ఉంటుందన్నమాట. సంతానం వల్ల అనుకూలం ఉంటుందన్నమాట. ఎవరికి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అవుతుంది, తన యొక్క సంతానం యొక్క అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా ఎంత వయసు అయినా కూడా వాళ్ళకు 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు లేని వాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా పెళ్లి అయితే అయిపోతుంది అనమాట. దయచేసి కామెంట్ చేయండి. మీరు ఎవరన్నా మీకు పెళ్లి అయిందనుకోండి, కామెంట్ చేయండి మీకు పాజిటివ్గా, మాకు కూడా చాలా సంతోషం అవుతుంది అనమాట. కొత్త సంబంధాలు ఏర్పడుతుంది. అదేవిధంగా విజయం తప్పదు, మీకు అన్నిట్లోనూ విజయం దక్కుతుంది అనమాట. ప్రతి ఒక్క విషయంలోనూ విజయం దక్కుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు చాలా అనుకూలంగా ఉందన్నమాట. అదేవిధంగా ఇంటర్ చదివే వాళ్ళకైతే అనుకూలంగా అయితే లేదనమాట. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి తెలియకుండా కూడా మీరు ఏమి పని చేయకూడదు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు బాగుంది. 9వ ఇల్లు తండ్రికి అనుకూలంగా ఉందని అప్పుడే చెప్పాము. తండ్రి లేని వాళ్ళు ఈ తర్పణ ఇదంతా కూడా కొన్ని చేయడం వల్ల ఆ తండ్రి ఆశీర్వాదం అయితే మీకు దొరికి తీరుతుంది అనమాట. అదే విధంగా లవ్ మ్యారేజెస్ కి అనుకూలంగా ఉంది. ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే పెద్దల అనుమతితో మీరు చేసుకోండి. మేము చెప్పానని మా పైన నెట్టకండి. ఎందుకంటే మీ పెద్దల అనుకూలం లేకపోతే దాన్ని మీరు వాళ్ళని ఒప్పించి, లేదంటే మీరు వాళ్ళ యొక్క పర్మిషన్తో చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. 10 మంది ఉంటేనే లకలకలా ఉంటుంది. బంధువర్గం అంతా చేరి ఉంటేనే పెళ్లి సక్రమంగా ఉంటుంది. దాన్నే పెళ్లి అంటారు అనమాట. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అంత లైఫ్లో బాగుండదు అనమాట. మనం కూడా 10 మంది ఉండాలన్నమాట. మనకు అప్పుడే అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఇంకా మంచి అనుకూలాల కోసం ఏం చేయాలి, గురువును ఆరాధించాలి. గురువు యొక్క అనుకూలం కోసం మీరు దత్తాత్రేయుడు, తర్వాత మేధా దక్షిణామూర్తి ఇలాంటి దేవస్థానాలకు వెళ్ళి వాళ్ళని అర్చన చేయడం, వాళ్ళ యొక్క సహస్రనామ పూజలు చేయించడం వల్ల మీకు చాలా అనుకూలం అయితే కలుగుతుంది అనమాట. అదేవిధంగా మంచి దేవస్థానాలు, పాత దేవస్థానాలు ఉన్నాయన్నమాట కొన్ని క్షేత్రాల్లో. అక్కడికి వెళ్ళి ఆ దేవుని ఆశీర్వాదం, ఈశ్వరారాధన చాలా మంచిది అనమాట. మీరు చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అయినా ఉండలేండి, నెలకొకసారి శివునికి అభిషేకం చేస్తే చాలా అనమాట, అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతుంది అనమాట. అదేవిధంగా సుబ్రహ్మణ్యుడు కూడా గురువు అనమాట. ఆయనకు ఆరాధన చేయడం కూడా చాలా మంచిది అనమాట. ఆయన సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష దైవం అనమాట. సుబ్రహ్మణ్యుడు ఈ భూమిపైన ఉన్నంత వరకు ఈ భూమికి ఎటువంటి ఢోకా లేదు. కుజునికి అధిపతి సుబ్రహ్మణ్యుడు ఉన్నంత వరకు ఈ భూమికి ఎటువంటి నష్టం కలగదు. అదేవిధంగా ఇంకా మీరు మీ ఇండివిజువల్ జాతకాలు తెలుసుకోవాలంటే ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు
అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే నాడీ జ్యోతిష్యాన్ని నేర్పుతున్నాము, ఆన్లైన్లో నేర్పుతున్నాము. కన్సల్ట్ అవ్వచ్చు. రోజు క్లాసెస్ జరుగుతుంది. ఆ క్లాసెస్లో మీరు కూడా పాల్గొనొచ్చు అని తెలియజేస్తూ, మీకు ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే ఎటువంటి బలవంతం లేదు. మనము మన యొక్క ప్రపంచానికి మనము మంచి విషయాలను తెలియచేయాల్సి వస్తుంది అనమాట. మన యొక్క ధర్మం అనమాట. ఏదోగా పొజిషన్, మంచి పొజిషన్. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా మనం ప్రపంచంలో మనం చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని మీరు కూడా మంచి భవిష్యత్ చెప్పేవాళ్ళగా తయారవ్వాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.